So, welcome to all. Welcome to all to this great, wonderful evening and business presentation, business evaluation workshop ki andarki swagatam. సో కొన్ని గ్రౌండ్ రూల్స్ ఏమంటే ఎవరైతే పార్టిసిపేట్ అంటే మాట్లాడడానికి వాళ్ళ అది లేదా అప్పుడు వీడియోస్ అన్ని క్లోజ్ చేసి పెట్టండి. వీడియో ఆడియో రెండు కూడా ఎప్పుడైతే మీరు మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు మీరు ఆడియో వీడియో రెండు స్టార్ట్ చేయండి, ఎందుకంటే బ్రాండ్ విడ్త్ అండ్ క్వాలిటీ కోసం యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే నా పేరు డాక్టర్ ఏఆర్ మూర్తి అండ్ ఈరోజు నేను ఈ వర్క్ షాప్ కి హోస్ట్ గా ఉన్నాను. సో నా పరిచయం, నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లో యాజ్ ఏ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తూ పార్ట్ టైమ్ గా ఈ బిజినెస్ ను బిల్డ్ చేస్తున్నాము ఫ్యామిలీకి సపోర్ట్ గా, ఫ్యామిలీతో కలిసి. సో ఈ రోజు బిజినెస్ ప్రెజెంటేషన్ ఎవరైతే ఇవ్వబోతున్నారో హీఈస్ వెరీ సక్సెస్ఫుల్. ఈజ్ బై ఎడ్యుకేషన్ హీఈస్ అన్ ఇంజనీర్ అండ్ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. దాంతో పాటుగా పార్ట్ టైమ్ గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. వాళ్ళ కోసము ఆయన ఇంట్రొడక్షన్ లో చెప్తారు, తర్వాత బిజినెస్ ప్రెజెంటేషన్ ఉంటుంది. సో ఈ ఆల్రెడీ ప్రోగ్రామ్ యూట్యూబ్ లో కూడా లైవ్ అవుతా ఉంది. మీరు ఎవరైనా జూమ్ లో కనెక్ట్ కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి, వాళ్ళు యూట్యూబ్ లో అయినా కనెక్ట్ కావచ్చు. సో వితౌట్ ఎనీ డిలే ఐఎమ్ ఇన్వైటింగ్ Mahadev, Ajmera and Priyanka for the business presentation. Over to Mahadev. Go ahead. Over to Mahadev. Yes, sir. Hi, everyone. Voice clear, sir? Yeah. Yes. Hi, everyone. Great evening, and andarki. Sir చెప్పినట్టు నా పేరు మహాదేవ్ అండి. నేను హైదరాబాద్ లో ఉంటాను. ప్రైవేట్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ కంపెనీ నేను యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. ఏదైతే మీకు ఇప్పుడు చూపించబోయే ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాన్ని నేను నా మిసెస్ ప్రియాంకతో కలిసి యాజ్ ఎ పార్ట్ టైమ్ గా బిల్డ్ చేస్తున్నానండి. ద హెల్పింగ్ ఆఫ్ మై గురు, మై మెంటర్స్ డాక్టర్ ఏఆర్ మూర్తి అండ్ అరుణమూర్తి అండ్ అరుణ మేడం గారి సహకారంతో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఇంట్రడక్షన్ అండి. ఈ ఆపర్చునిటీని మీతో షేర్ చేసుకునే ముందు వై ఐఎమ్ బిల్డింగ్ దిస్ బిజినెస్ అనేది ఒక వన్ వర్డ్ లో చెప్తానండి. సింపుల్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం. మనీ, నాకు ఒకరి కింద వర్క్ చేసేది అది నాకు అంతగా ఇష్టం ఉండదు, బట్ చేయాల్సి వస్తుంది. నాకు ఆపర్చునిటీ ఉంటే నేను దాన్ని ఫిట్ చేస్తాను. నాకు ఈ ఆపర్చునిటీ దొరికింది, నేను ఈ ఆపర్చునిటీ బిల్డ్ చేసేదే నేను ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం. అదొక్కటి సింపుల్ వర్డ్ అండి. అండ్ వాట్ ఈస్ దిస్ బిజినెస్? ఏంటి బిజినెస్? ఇంతగా సార్ చెప్పినట్టు ఇది బిజినెస్ ఆపర్చునిటీ, కంప్లీట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఈ బిజినెస్ అన్ని మీకు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ యా సార్, కనిపిస్తుందా సార్? హలో. ఓకే మహాదేవ్, క్యారీ ఆన్. ఫుల్ స్క్రీన్ ఉంది, కనిపిస్తుంది, విజిబిలిటీ. ఎస్, ఎందాకలా చెప్పినట్టు దిస్ ద బిజినెస్ ఆపర్చునిటీ, కంప్లీట్ బిజినెస్ ఆపర్చునిటీ, ఓన్ బిజినెస్ అంటే. అండ్ నేను ఈ ప్రెజెంటేషన్ దిస్ ఈస్ అ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ లో అంటే నేను అజ్యూమ్ చేస్తున్నాను ఏంటంటే మీరు ఒక బిజినెస్ ఆఫ్ 21st century బుక్ చదివి ఉన్నారని, అట్లానే పారాబుల్ ఆఫ్ పైప్ లైన్ అనే ఒక బుక్ మీరు చదివి ఉన్నారని నేను అజ్యూమ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ బిజినెస్ ని ప్రెజెంటేషన్ ఇక్కడ దాకా వచ్చారంటే ఒక ప్రాసెస్. ఎవరైతే మీకు ఇన్వైట్ చేశారో వాళ్ళు ఒక ఇంటర్వ్యూలు మీకు చేసుంటారు.
ఆ ఇంటర్వ్యూ పార్ట్‌లోనే ఇప్పుడు ఇక్కడ మీరు ఈ లెవెల్ కంటే ఈ ప్రెజెంటేషన్ చూడటానికి వచ్చినారు. అంటే మీకు ఈ పాటికి ఒక ఐడియా ఉంటుంది. నేనేం ప్రెజెంటేషన్ చూపిస్తున్నానో ఒక రఫ్‌గా ఒక వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ బిజినెస్ అనేది మీకొక ఇప్పటికే ఒక ఐడియా వచ్చుంటుంది. అండ్ సో దిస్ ప్రెజెంటేషన్ విచ్ ఐ విల్ గివ్ మీకు ఆహ్, క్లియర్ పిక్చర్ అయితే ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే. వాట్ ఈస్ దిస్ బిజినెస్ అనేది. నెక్స్ట్ రీజన్ ఫర్ దిస్ ప్రాసెస్ ఇందాక నేను చెప్పినట్టు ప్రాసెస్ ఈ మీకు అందరికి ఒక ఐడియా ఉంటుంది. మనందరం ఒక ప్రాసెస్ ప్రకారంగా ఇక్కడికి వచ్చినాం. ఫాలో అవుతూ ఇక్కడ వరకు వచ్చాం. అంటే ఈ ప్రెజెంటేషన్ వరకు వచ్చాం. కానీ అంతేగాని మీకు ఒక డైరెక్ట్ గా వచ్చేసి "ఇక్కడ రండి ఒక బిజినెస్ ఉందని మీకు బిజినెస్ చూపించడం కాదు. ప్రాసెస్ చేశాను. మీకు సెలెక్ట్ చేశాను. అంటే దీస్ ఆర్ రైట్ క్యాండిడేట్ అని. ఆ ప్రకారంగా దీస్ ఆర్ రీజన్ ఫర్ దిస్ బిజినెస్ మీరు ఇ- ఇ- ఇక్కడ వరకు వచ్చినారు. యూ వాంట్ టు మేక్ షూర్ దట్ వి వాంట్ టు డెవలప్ అంటే ఆ ట్రస్ట్ డెవలప్ చేయడానికంటే ఇది ఒక బిజినెస్ బిగ్ ప్రాజెక్ట్ అండి ఇది. మా ఆ బిగ్ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయడానికి ఆ, ఒక జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అంటే ఈ బిజినెస్ ని జనరేషన్ మీద జనరేషన్ బిల్డ్ చేయాలంటే మాకు ఒక రైట్ క్యాండిడేట్ కావాలి. సో ఆ రైట్ క్యాండిడేట్ ని తో వర్క్ చేయడానికి మ్యూచువల్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ అంటే మా మీద వాళ్ళకి నమ్మకం, వాళ్ళ మీద మాకు నమ్మకం డెఫినెట్ గా ఉండాలంట. ఆ నమ్మకం కలిగించుకోవటానికి అండ్ అలాగే ఎస్ ఈజ్ రైట్ క్యాండిడేట్ అని సెకండ్ మేము మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాం ఇందులో. ఎడ్యుకేషన్ వాట్ ఈస్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్. వాట్ ఈస్ ఎడ్యుకేషన్ అంటే మీరు జనరల్ గా చూడండి ఇప్పటి వరకు మనకున్న ఎడ్యుకేషన్ ఎక్కడి వరకు తీసుకెళ్తుంది సొంతంగా వాట్ ఈజ్ ఏది నిజాలు ఏది అభిప్రాయాలు తెలుసుకునేంత మన ఎడ్యుకేషన్ ఇప్పుడు ఆ, నేను ఒక ఇంజనీర్ ఉన్నానండి. నేను ఇంజనీర్ ఎందుకు చేశాను దాని ముందు డిప్లొమా చేశాను. డిప్లొమా చేసి ఇంజనీరింగ్ చేశాను. ఎందుకు చేశానంటే నాకు ఆ, నాతో పాటుగా అంటే నాకు ముందుగా ఉన్న వాళ్ళు మా బావగారు ఉన్నారు. ఆ బావగారు చెప్పారు కాబట్టి ఆ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళాము. అండ్ సెకండ్ యా సారీ డిస్టర్బెన్స్. యా అక్కడ ఎస్ మ్యూచువల్ ట్రస్ట్ అండి. మ్యూచువల్ ట్రస్ట్ అంటే ఒక ఈ మా ఇద్దరి మధ్యన మ్యూచువల్ ట్రస్ట్ ఒకటి అండర్స్టాండింగ్ ఒకటి ట్రాన్స్పరెన్సీ ఒకటి ఉండాలి. అండ్ కమింగ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే ఈ రోజు మనం ఎడ్యుకేషన్ ఎలా ఉందండి వై బికాజ్ మనం అదే పాతకాలం చదువులు అంటే ఒక థింకింగ్ లోనే ఉన్నాం మనం. ఏంటంటే ఒక ఇండస్ట్రియల్ ఏజ్ మరి అండి డిస్టర్బెన్స్ వస్తుంది. సారీ పిల్లలు కొంచెం డిస్టర్బెన్స్ ఎనీవే సారీ ఫర్ దట్. యా ఓకే ఓకే ఇట్స్ ఆల్ రైట్. తలుపు కొడుతుంది. యా ఎక్కడ ఉన్నాం? యా ఎడ్యుకేషన్ ఇండస్ట్రియల్ ఏజ్. ఇంత ముందు మనకు ఎడ్యుకేషన్ ఎలా ఉండేదంటే పాతకాలంలో ఆ, ఒక ఇండస్ట్రీ ఎవరో ఒకరికి ఇండస్ట్రీ పెట్టి దాన్ని నడిపించడానికి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారు చేశారు. అంటే ఆ ఎడ్యుకేషన్ మనల్ని అల్టిమేట్ గా ఎక్కడ తీసుకెళ్తుంది ఒక జాబ్
మనల్ని అందరినీ ఒక జాబ్ దగ్గరికి ఒక కింద పని చేయడానికి మాత్రమే తీసుకెళ్ళదు. అంతా ఓల్డ్ థింకింగ్ లాగా. ఒక గుంపు ఏం లేదు. ఒక చిన్న గుంపు అందరూ జాబ్ చేస్తున్నారు, చదువుకుంటున్నారు, జాబ్ చేస్తున్నారు, పని చేస్తున్నారు, మనీ చేస్తున్నారు, బతుకుతున్నారు. అంతవరకే అక్కడి వరకే మన థింకింగ్ ఉందంట. మన కలలు గాని ఒకవేళ ఇప్పుడు ఆలోచించండి. ఆ జాబ్ తెచ్చుకున్నాం, అంత పెద్ద పెద్ద చదువులు చదివాం, ఇంజినీరింగ్ చేసాం, ఐఐటీలు వాటెవర్ ఎంత పెద్ద ఎడ్యుకేషన్ చేసినా మన కలలు మనకు నెరవేరుతున్నాయా? ఒకసారి ఆలోచించండి. కలలు గాని. మనం ఎక్కడి వరకు తీసుకెళ్తుంది ఆ ఎడ్యుకేషన్ అని? అదొకసారి మీరు బాగా ఆలోచించండి. బట్ దిస్ ఈస్ ద 21st సెంచరీ అండి. ఇన్ఫర్మేషన్ ఏజ్. ఇన్ఫర్మేషన్‌లో ఫ్యాక్ట్స్ మీద డిపెండ్ అవుతుంది. నాట్ ఒపీనియన్స్. ఈస్ అ ఫ్యాక్ట్, ఒపీనియన్ ఫ్యాక్ట్స్ మీద డిపెండ్ అవుతుందన్నమాట. మీరు వీటి గురించి మీరు నేర్చుకోవటానికి ఎంత రెడీగా ఉన్నారు? అంటే ఈ ఫ్యాక్ట్స్‌ని నేర్చుకోవడానికి ఎంత రెడీగా ఉన్నారు? అలాగే మీ లెర్నింగ్ స్కిల్స్ ఈ బిజినెస్ చేయడానికి మీ లెర్నింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? లెర్నింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదో మేము వచ్చాంగా వాళ్ళు చెప్పారు కదా! చేసేద్దాంలే, చూద్దాంలే అవుతుందా, ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం వి డోంట్ వాంట్ దట్. అలాంటివి అయితే కాదు. డెఫినిట్‌గా మేము మీకు కొంచెం టైమ్ ఇస్తాము. ఆ టైం వరకు మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు మీరుగా అనలైజ్ చేసుకొని, ఎడ్యుకేట్ చేసుకొని, ఎడ్యుకేషన్ మేమిస్తాం మీకు. చేసుకొని దాని మీద మీ ఒపీనియన్ తీసుకొని అనలైజ్ చేసి మీరు ముందుకు పోవాల్సి ఉంటుంది. ఆ ట్రస్ట్ అనేది మీరు మాకు కలిగించాల్సి ఉంటుంది. యెస్, హి ఈస్ ద రైట్ క్యాండిడేట్. నేను కూడా రెడీగా ఉన్నాను. నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను అని మీరు రెడీగా ఉంటే ఆటోమేటిక్‌గా గురువు అపియర్ అయిపోతాడు. ఎక్కడైనా చూడండి, శిష్యుడు రెడీగా ఉంటే ఆటోమేటిక్‌గా గురువు వచ్చేస్తాడు. ఓకే. అండ్ కొత్త నెక్స్ట్ ఏంటంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. ఉన్నారా లేదా అనే దాన్ని మీరు నిర్ణయించుకోండి. అండ్ విల్లింగ్ టు లెర్న్ అండ్ చేంజ్. మీరు కొంచెం మారాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఏదైతే ఉన్నారో విల్లింగ్ టు అసోసియేటెడ్ లెర్న్ అండ్ చేంజ్ వర్క్. లాస్ట్ పాయింట్ విల్లింగ్ టు అసోసియేటెడ్. ఈ అసోసియేషన్ గురించి కొంచెం చెప్తానండి. అసోసియేషన్ అనేది ఏదైతే ఉందో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్. ఆ ఒక్క అసోసియేషన్ చాలు మీ తరాలు మారటానికి. మీరు మీ చుట్టూ ఉన్న అసోసియేషన్ చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు చిన్నప్పుడు మీరు మీ బంధువులు వాళ్ళేమన్నా పెద్ద అంటే మిడిల్ క్లాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిడిల్ క్లాసే ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళు ఉండరు. వాళ్ళ వాళ్ళ థింకింగ్ ఎక్కడి వరకు ఉంటుంది? ఒక జాబ్ తెచ్చుకోవటం వరకు మాత్రమే ఉంటుంది. అదే గనుక ఇప్పుడు అంబా, బిర్లా, టాటా, బిర్లా, అంబానీ, ముఖేష్ వీళ్ళ థింకింగ్ వీళ్ళ అసోసియేషన్ ఎలా ఉంటుంది? వాళ్ళు గాని మన ఇంటి పక్కన ఏమైనా ఉన్నారా? లేరు గదా! అంటే మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ అక్కడ వరకే మన ఆలోచన ఉంటుంది. అంతవరకే ఆలోచించగలుగుతాం. మన అసోసియేషన్ గనక మార్చితే మన డెఫినిట్‌గా మన రిజల్ట్ మారుతుంది. మన రాత మారుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే. ఈ ఈ బిజినెస్ ఆపర్చునిటీలో అసోసియేషన్ ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ప్రపంచంలో ఎక్కడ మీకు ఇటువంటి అసోసియేషన్ దొరకదు. పెద్ద పెద్ద మల్టా బిలియనియర్స్ ఆల్రెడీ వాళ్ళు ఆ దారిలో వెళ్ళాం. యెస్ బాబు, మేము ఈ దారిలో వెళ్ళాం. ఇక్కడ ఈ ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ ఇది ఉంది. మీరు దాన్ని అంటే వాళ్ళు రెడీ టు టీచ్ అన్నమాట. వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆ అసోసియేషన్‌లోకి వచ్చినట్టయితే డెఫినిట్‌గా మారుతుంది. ఓకే. అండ్ లెర్న్ మీరు నేర్చుకోవడానికి డెఫినెట్‌లీ యాక్చువల్‌గా చూసేది వాళ్ళ కోసమే. బిల్డ్ కేస్ ఆఫ్ యువర్ సెల్ఫ్ లో పార్ట్. అండ్ మేము మెయిన్‌గా వచ్చేసి పీపుల్‌ని పీపుల్ ఫస్ట్ ఆఫ్టర్ ప్రాఫిట్స్. అంటే మాకు పీపుల్ ముఖ్యం. ప్రజలు ముఖ్యం. తర్వాతే ప్రాఫిట్స్ అన్నమాట. జనరల్‌గా చూడండి, ఇప్పుడు పీపుల్‌ని బయట వాళ్ళు యూజ్ చేసుకొని వదిలి పడేస్తున్నారు. మీ ఆఫీస్‌లోనే చూడండి, మీ బాసే గాని, మీరు పనిచేసే ఆర్గనైజేషన్ చూడండి, ఎట్లా పని చేయించుకుంటారు. లెఫ్ట్ అండ్ రైట్ నైట్ ఈవెన్ సండే‌లో వర్క్ చేస్తాం. డే అండ్ నైట్ వర్క్ చేసినా సరే ఇప్పుడు కోవిడ్ సిట్యుయేషన్ వచ్చింది. నాకు తెలిసిన చాలా కంపెనీలు చాలా మంది ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు జాబ్ లేకుండా అంటే కంపెనీ తీసి పడింది వితౌట్ ఎ నోటీస్. యూజ్ చేసుకొని అట్లా వదిలేస్తున్నారు. బట్ మాకు ఈ అసోసియేషన్‌లో రావాలంటే మాకు పీపుల్ ఇంపార్టెంట్. దెన్ ద ప్రాఫిట్స్ తర్వాత. అండ్ క్రెడెన్షియల్ అండ్ క్యారెక్టర్ మాకు. అండ్ ఆ పర్సన్‌కి క్యారెక్టర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు మనం జనరల్ గా చూసినట్లయితే పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లు బంగ్లా ఉంది, భలే ఉంది, కార్లో తిరుగుతుంటారు, అంతా ఉంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమంటే వాళ్ళ ఇంట్లో సిబిఐ రైడ్ పడుతుంది. అంటే నథింగ్ బట్ వాళ్ళ వచ్చిన సంపాదన అంతా నథింగ్ బట్ బెంచ్ కింద, అంటే ఐ మీన్ లంచాలు తీసుకోవడం, ఆ విధంగా సంపాదించడం. మనకు అలాంటి వాళ్ళు అవసరం లేదు. మనకు రియల్ క్యారెక్టర్స్ కావాలి. ఎస్, ఈజ్ అ రైట్ క్యాండిడేట్, కరెక్ట్ పర్సన్ అని. అండ్ మీ లెవెల్ ఆఫ్ అంబిషన్ కూడా హై లెవెల్లో ఉండాలి. అండ్ డిసిషన్ మేకింగ్ డిసిషన్ తీసుకునే ఆ తత్వం, ఆ అర్హత అనేది మీలో ఉండాలి. ఓకే. అండ్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి తీసుకోండి డిసిషన్, మన పేరెంట్స్ తీసుకుంటారు. ఏదైనా మనం ఎటువంటి డ్రెస్ వేసుకోవాలి, ఏ స్కూల్కి వెళ్ళాలి, ఏ సైకిల్ తొక్కాలన్నా, ఏ బైక్ వేసుకొని వెళ్ళాలి, చివరికి ఎక్కడ ఏ అమ్మాయిని చేసుకోవాలనేది కూడా మన డిసిషన్ లో ఉండదు, జనరల్ గా చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ద కేస్ లో కూడా. అండ్ తర్వాత ఆఫ్టర్ దట్ జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత కూడా అక్కడ మీ చేతిలో ఉంటుందా, మీ లైఫ్ మీ చేతిలో ఉంటుందా, మీ డిసిషన్ మీరు తీసుకోవాలంటే బాస్ చేతిలో ఉంటుంది. ఎప్పుడు జాబ్కి రావాలి, ఏ టైంకి రావాలి, అండ్ ఏం పని చేయాలి, ఎప్పుడు తినాలి, ఓకే, ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, మీ ఇంట్లో మీ ఫ్యామిలీతో ఎప్పుడు టైం గడపాలి, ఇది అంతా బాస్ చేతిలో. డిసిషన్ అనేది మీరు తీసుకునే తత్వం మీకు ఉండాలన్నమాట. అండ్ ఎస్, దిస్ ఈస్ ద నెక్స్ట్ నెక్స్ట్ ఇది మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు కూడా కొంత నిరూపించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎస్, మేము కూడా రైట్, ఈ ఆపర్చునిటీని నేర్చుకోవడానికి అనేది మీరు అపీర్ చేసుకోవాల్సి ఉంటుంది, నిరూపించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఎజెండా ఆఫ్ ద మీటింగ్. ఎజెండా, వాట్ ఈస్ దిస్ ఎజెండా అంటే 2 words, సింపుల్. హూ, వై, అండ్ నెక్స్ట్ వాట్, హౌ. అంటే ఈ బిజినెస్ ని ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అండ్ వాట్, అది ఏంటి, హౌ. అంటే ఎవరు, ఎందుకు అనేది ఒక 90% అయితే, వాట్, అది ఏంటి, ఎలా అనేది 10% అన్నమాట. ఓకే. ఎవరు, ఎటువంటి పీపుల్ ఈ బిజినెస్ ఆపర్చునిటీలో ఉన్నారు, ఎవరు ఉన్నారంటే సింపుల్. ప్రొఫెషనల్ లో మనకు జనరల్ గా మన నమ్మకాలు ఎలా ఉంటాయి, ఒకరిని చూసారే పలానా వాళ్ళు చేస్తున్నారు, ఇతను కూడా మనలానే ఉన్నాడే, ఇతను చేస్తున్నాడంటే మనం కూడా చేయగలుగుతామా అనే ట్రస్ట్ మనలో, అంటే మనలో ఒక చిన్న భయం లాగా ఉంటుంది. జస్ట్ దాన్ని మీకు క్లియర్ కట్ భయాన్ని పోగొట్టడానికి జస్ట్ ఈ స్లైడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ ప్రెజెంటేషన్ లో. ఎటువంటి పీపుల్ మీ ఈ బిజినెస్ లో ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి డాక్టర్ హాల్నిబాల్. ఇతను ఇతని డిగ్రీలు గనక మనం ఒక వైట్ పేపర్ మీద, అంటే A4 సైజులో రాస్తే ఆ పేపర్ కూడా సరిపోదు, అన్ని డిగ్రీలు ఉన్నాయి. నోబెల్ 2 times ఇతను చేసిన రీసెర్చ్ కి 2 times నోబెల్ ప్రైజ్ నామినేట్ అయిన వ్యక్తి అనమాట. దెన్ అతని ఆపోజిట్, అతని కింద చూడండి, పెరేస్వామి అని కావ్య. ఇతను 10th క్లాస్ 3 times అటెంప్ట్ చేసి 3 times ఫెయిల్ అయిన వ్యక్తి, బస్ కండక్టర్. అంటే పైన నోబెల్ ప్రైజ్ నామినేట్ అయిన వ్యక్తి, అండ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ 10th క్లాస్ ఫెయిల్ అయిన ట్రక్ డ్రైవర్. అంటే ఒక 4-5 వేలకు శాలరీ పని చేసే వ్యక్తి ఈ బిజినెస్ లో కూడా సక్సెస్ఫుల్ పర్సన్. అతనికంటే హాల్నిబాల్ బిజినెస్ లో డైమండ్, ఒక సిగ్నిఫికెంట్ లెవెల్ ఉంది. అతనికంటే ఇతను మళ్ళీ పెరేస్వామి బిజినెస్ ఆల్మోస్ట్ ఒక 3-4 కంట్రీస్ లో డబుల్ డైమండ్. అంటే ఇది ప్రొఫెషన్ అనే కాదండి, లెవెల్ ఆఫ్ అంబిషన్ చూడండి ఒకళ్ళు ఉన్నది. మీరు ఈ మధ్యలో ఉంటారు డెఫినెట్ గా, ఆ డిగ్రీ 10th క్లాస్ మధ్యలో డెఫినెట్ గా మీరు కూడా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి పక్కన నెక్స్ట్ ప్రియంవదన్ సునీత. ప్రియంవద్ గారు ఒక బీటెక్ అండ్ తర్వాత ఐఎస్ క్యాడర్ లో ఉన్న వ్యక్తులు అనమాట. ఇతని బిజినెస్ లో డైమండ్. ఎగ్జాక్ట్లీ అతని కింద వచ్చేసి నితేష్ దీక్షిత్ అని. ఇతను ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు, అంటే చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయింది, ఒక్కడే ఒక అద్దె, ఉన్న అద్దెకి ఒకళ్ళకి రెంట్కి ఇస్తూ చదువుకుంటూ పెరిగిన వ్యక్తి అనమాట. ఇతను వాళ్ళ ఇంట్లో ఉంటున్న ఎవరైతే ఉంటున్నారో అతను ఈ బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంట్ చేస్తే, స్టూడెంట్ గా ఉండి బిజినెస్ బిల్డ్ చేసి ఈ బిజినెస్ లో డైమండ్ లెవెల్ కి వచ్చి ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ వచ్చేసి అంకుర్ గుప్తా అండ్ తరు గుప్తా. ఈయన వచ్చేసి బెంగళూరులో ఐఐటి ఐఐటి ఐఐటిలో ఇంజనీర్ అండి. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేసినారు. దెన్ ఎగ్జాక్ట్లీ దాని కింద పాల్రాగ్ అండ్ సెగమే. వీళ్ళు ఐటీఐ ఎలక్ట్రీషియన్,
పైన ఉన్న వాళ్ళు ఉండి ఐఐటి కింద ఐటీఐ లెవెల్ ఆఫ్ డిఫరెన్స్ చూడండి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి పక్కన ల్యూరిగన్ ఈజ్ అ పైలట్. ఎగ్జాక్ట్లీ అతని కింద వచ్చేసి విశాల్ శోభా ఈజ్ అ ట్రక్ డ్రైవర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జాన్ సెస్టినా ఈజ్ అ యుఎస్ ఫైనాన్స్ అడ్వైజర్ అండి. యుఎస్ ఫైనాన్స్ కి అడ్వైజర్ గా పనిచేసిన వ్యక్తి. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ అతని కింద ఇంకో వ్యక్తి డివిఎస్ఎల్ దీపక్ అండి, మన హైదరాబాద్ నుంచి. అతను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ లో క్లర్క్ గా 800 రూపాయలకి పని చేసిన వ్యక్తి. ఎక్కడ జాన్ సెస్టినా, ఎక్కడ డివిఎస్ఎల్ దీపక్. అంటే ఎటువంటి వ్యక్తులు ఉన్నారు? హయ్యర్ క్యాడర్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, లోయర్ క్యాడర్ లో ఉన్నారు. నెక్స్ట్ పక్కన సమీర్ నీలా కాకోడ్కర్ అని గోవా అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వ్యక్తులు అనమాట. ఆల్మోస్ట్ కొంత డెకెట్ వరకు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గోవాని ఏలిన వాళ్ళు అనమాట, సీఎం గా. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ కింద రూబీ మేరీ గారు. తను లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయిందని ఇంట్లో వాళ్ళు ఎల్లగొట్టేసిన తర్వాత ఒక యాక్సిడెంట్ లో తన 2 కాళ్ళు పోగొట్టుకుంటారు. తర్వాత వాళ్ళ భర్త కూడా వదిలేసిన సింగిల్ లేడీ, కాళ్ళు లేని వ్యక్తి ఈ బిజినెస్ లో కూడా డైమండ్. ఓవరాల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ప్రెసెంట్ ఈ స్లైడ్ లో ఎటువంటి వాళ్ళు పీపుల్ ఈ బిజినెస్ లో ఉన్నారు సరాలు. ఇటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ బిజినెస్, ఏదో చూద్దాంలే చేద్దాంలే అనే బిజినెస్ కాదు. ఇట్స్ మల్టీ లెవెల్ మల్టీ నేషనల్, ఒక్కొక్కళ్ళ జీవితాన్ని మార్చేసిన ఆపర్చునిటీ అంట. ఓకే, అండ్ ఇటువంటి వాళ్ళు పీపుల్ బిల్డ్ చేస్తున్నారు. వై, ఎందుకు బిల్డ్ చేస్తున్నారు అది చూద్దాం. ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళ ఉండొచ్చండి, కేసెస్ ఉండొచ్చు. ఒకళ్ళకి డబ్బులు కావాలని, ఒకళ్ళకి కారు, వెకేషన్, ఎవరిదైనా ఉండొచ్చు. కామన్ గా ఒక ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే ఇట్స్ మనీ మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి మనీ. ఎవ్రీథింగ్ ప్రపంచంలో మన ఇంట్లో, ప్రపంచం వదిలేసింది, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే మనీయే కాదు. 99.9% ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయంటే మనీ బేస్డ్ మీదే ఉంటాయి. మనీ ప్రాబ్లమ్స్. మనీ ఉందనుకోండి, ఆల్మోస్ట్ 99 ప్రాబ్లమ్స్ ఇంట్లో అన్నీ ఎగిరిపోతాయి. ఏ ప్రాబ్లం అయినా కాదండి. అదొక బేస్, అదొక కొంతమందికి అసెట్ బేస్డ్. దీంట్లో అసెట్ బేస్డ్ క్వాలిటీ ఇన్కమ్. చాలా మంది డబ్బులు సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారు, కానీ వాళ్ళ దగ్గర టైం ఉండదు. అంటే ఒక క్వాలిటీ మనీ అనేది, అంటే బిజినెస్ వేరే ఒక వ్యాపారవేత్త కానీ ఏదన్నా వేరే కంపెనీ ఎవరినైనా తీసుకోండి, పేయింగ్ బౌలు పని చేస్తారు, వాళ్ళ దగ్గర టైం ఉండదు, ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఇవ్వలేరు. ఆ మనీ కూడా ఎలా వచ్చి ఉంటది? లీగల్ గా ఏమైనా వచ్చిందా అంటే కూడా చెప్పలేము. అన్ఎథికల్ గా కూడా వచ్చి ఉండొచ్చు, డెఫినెట్ గా అయిండొచ్చు కూడా. చాలా మంది కూడా ఉంటారు. సో ప్లస్ వాళ్ళకు అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అదే కనుక ఈ బిజినెస్ కనుక ఒక 2 to 5 years గేమ్ ప్లాన్ లో అసెట్ ని క్రియేట్ చేసుకుంటే మీకు క్వాలిటీ ఇన్కమ్ మీరు సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు టైం ఫర్ ఫ్యామిలీ, రిలేషన్షిప్. చాలా మంది చూడండి, డబ్బులు సరిపోక భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తారు. భార్య పొద్దున 9కి వెళ్తే, మిసెస్ 10కి వెళ్తే, వాళ్ళు ఎప్పుడో నైట్ 5, 8, 7 ఆ టైంకి వచ్చిన తర్వాత ఇంటికి వస్తారు. పిల్లలు ఎటు వెళ్తున్నారు, వీళ్ళు ఎటు వెళ్తున్నారు అంటే, ఐ మీన్ వాళ్ళ మధ్యన రిలేషన్స్ ఎలా ఉంటాయి ఆలోచించారు. మీరు ఈ బిజినెస్ సీరియస్ వర్క్ చేస్తే మీకు అది అవసరమే ఉండదండి. భార్య భర్తలు వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. మీకు కరెక్ట్ టైం పిల్లలకి ఇవ్వచ్చు. దెన్ నెక్స్ట్ హెల్త్ అండ్ వెల్నెస్. ఈ బిజినెస్ మీకు డబ్బులే కాదు, మంచి హెల్త్ ను కూడా సంపాదించి పెడుతుంది. హెల్త్ అంటే ఏ విధమైన హెల్త్ అంటే, ఏదో మంచి ప్రోడక్ట్స్ వాడేస్తే, అంటే హెల్త్ ఇమ్యూనిటీ తినేసేసి హ్యాపీగా, ఐ మీన్ ఎక్సర్సైజ్ చేసేసి ఏదో తినేట్టు అలా కాదు. హెల్త్ అండ్ వెల్నెస్. హెల్త్ ఏ విధమైన హెల్త్ అంటే, మీకు రైట్ ఫ్రమ్ సీడ్స్ నుంచి సప్లిమెంట్స్ వరకు మీకు ఆ ప్రోడక్ట్స్ ఎలా తయారైంది, ప్లస్ ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకొని ఏ విధంగా మీరు హెల్త్, ఆల్మోస్ట్ మిమ్మల్ని ఒక డాక్టర్ ని చేసేస్తారు, మీన్ న్యూట్రిషనిస్ట్ ని చేసేస్తారు.
అటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో. అటువంటి మీకు హెల్త్ ఎడ్యుకేషన్ కూడా మీకు లభిస్తుందన్నమాట. అదే విధంగా మీకు పర్సనాలిటీ డెవలప్‌మెంట్, ఎర్లీ రిటైర్మెంట్ కావాలనుకుంటే అబ్సల్యూట్‌లీ నాకు కూడా నేను వచ్చింది దానికోసం. చిల్డ్రన్ ఫ్యూచర్స్, అండ్ హోమ్ సొంత ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి, అండ్ హెల్పింగ్ అదర్స్, సేవింగ్స్, ఇటువంటి వీళ్ళ ఈ డ్రీమ్స్ కోసం, అది దట్ ఈస్ కాల్డ్ డ్రీమ్స్ అన్నమాట. ఓకే. వీటి కోసం చేసుకోవచ్చు. మీ మీ నీడ్ ఏంటి? మీ అవసరం ఏంటి? ఈ బిజినెస్‌ని బిల్డ్ చేసుకోవడానికి మీరు ఫైండ్ ఔట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఎట్లా? హౌ? డబ్బులు ఎక్కడున్నాయి? డబ్బులంతా ఎక్కడున్నాయంటే మీరు చదివిన బుక్స్‌లో చూడండి. 'బిజినెస్ ఆఫ్ 21st సెంచరీ బిజినెస్' బుక్‌లో రాబర్ట్ కియోసాకి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈఎస్‌బిఐ లెఫ్ట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఈ స్టాండ్స్ ఫర్ ఎంప్లాయీ, ఎస్ స్టాండ్స్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్. రైట్ సైడ్ బి స్టాండ్ ఫర్ బిగ్ బిజినెస్, ఐ స్టాండ్ ఫర్ ఇన్వెస్టర్. లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాళ్ళు 90 ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ 90% పీపుల్ లెఫ్ట్ సైడ్ నే ఉంటారు. 90 to 95% పీపుల్ ఇక్కడే ఉంటారు. ప్లస్ వాళ్ళ దగ్గర 10% వెల్త్ మాత్రమే ఉంటుంది. వెల్త్ అంటే డబ్బులు చాలా తక్కువ మంది ఉంటాయి. హార్డ్లీ వీళ్ళు ఎవరంటే జస్ట్ లైక్ మన రోజు చూసే మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళే మనము. వీళ్ళు ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తారు. బకెట్ సిస్టమ్ అంటే ఎలా అంటే ఇప్పుడు నీళ్లు కావాలనుకోండి, బకెట్ మోసుకొని వెళ్ళి తెచ్చుకోవడం. అంత దూరం వెళ్తారు, తెచ్చుకుంటారు. యాక్టివ్ అంటే వీళ్ళు పని చేస్తేనే వాళ్ళకు గడుస్తది. వాళ్ళకి డబ్బులొస్తాయి. పని చేయని రోజు డెఫినిట్‌గా వాళ్ళకి జీరో ఇన్‌కమ్ ఉండదు. అట్లనే వీళ్ళకి టైమ్ లిమిట్ ఉంటుంది. ఎఫర్ట్ లిమిటెడ్ టైమ్ ఉంటుంది కాబట్టి లిమిటెడ్ పని చేస్తారు. లిమిటెడ్ ఇన్‌కమ్ వస్తుంది. అన్‌సెక్యూర్‌గా ఉంటారు. వీళ్ళు పని చేయకపోతే డబ్బులు రావు. సింగిల్ సోర్స్ ఇన్‌కమ్ ఉంటుంది. వీళ్ళు వర్క్ ఫర్ మనీ అంటే వీళ్ళు డబ్బుల కోసం పని చేస్తారు. కాంప్రమైజ్ లైఫ్‌లో బతుకుతారు. వేరాజ్ రైట్ సైడ్ చూడండి, బి ఫర్ బిగ్ బిజినెస్. వీళ్ళేం చేస్తారంటే స్మార్ట్ వర్క్ చేస్తారు. పైప్ లైన్ ఏస్తారు. ఇప్పుడు ఇంతకుముందు ఎంప్లాయీ వాళ్ళంటే ఒక బకెట్ తీసుకొని రోజు వెళ్లి బకెట్ తీసుకొని వచ్చి నీళ్ళు నింపుకునే టైప్‌లో వీళ్ళేం చేస్తారంటే ఆ బకెట్ రోజు వెళ్లి నింపుకోవటమే కాకుండా పార్ట్ టైమ్‌లో అంటే ఈవినింగ్ టైమ్‌లో ఏం చేస్తారంటే ఒక పైప్ లైన్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తారు. మీరు పారాబోలా పైప్ లైన్ మీరు బుక్ చదువుంటే మీకు అర్థమైంటుంది. నేనేం చెప్తున్నాను. ద ఇంపార్టెంట్ బుక్ మీకు చదవండి అర్థమవుతుంది. అంటే వీళ్ళు వర్క్ చేస్తారు. వాళ్ళకి నీళ్లు కావాలంటే వెళ్లి తెచ్చుకుంటారు. అట్లనే ఈవినింగ్ టైమ్‌లో పైప్ లైన్ కన్‌స్ట్రక్ట్ చేసి పైప్ లైన్ ఏసుకుంటారు. దెన్ దాని తర్వాత ఏంటంటే కొంతకాలానికి వాళ్ళు వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్‌గా వాళ్ళకి కావాల్సిన వాటర్ ఏదైతే ఉందో ట్యాప్ తిప్పుకుంటే వస్తుంది. పాసివ్ ఇన్‌కమ్. వాళ్ళు వర్క్ చేయకపోయినా డబ్బులొస్తాయి. కొంతకాలం పని చేసి తర్వాత వర్క్ చేయకపోయినా ఆహ్, మీకు ఇన్‌కమ్ వచ్చేదన్నమాట. దట్ ఈస్ కాల్డ్ అసెట్ బేస్డ్ ఇన్‌కమ్. త్రూ నెట్‌వర్క్ ద్వారా బిల్డ్ చేస్తారు. అల్టిమేట్ సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకి. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వాళ్ళకు మనీ వాళ్ళ వెంటబడుతుంది. నిజంగా చెప్పాలంటే. వాళ్ళకి వద్దనుకున్న వెంటబడుతుంది. కానీ మనం లెఫ్ట్ సైడ్ ఉన్నోళ్ళు వాళ్ళు రోజు ఎవ్రీ డే ఉరుకుతూనే ఉంటాం. బిజీ, బిజీ, బిజీ. ఓకే. ఇది క్లియర్ కట్ డిఫరెన్స్ అంటే ఇలా ఎందుకు జరుగుతుంది? వై? మనం ఎందుకు ఆ కేడర్‌లో మనం ఎందుకెళ్ళలేం? అంటే బిజినెస్ మనం ఎందుకు క్రియేట్ చేయలేం? ఎందుకంటే ఆహ్, ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ పీపుల్ లెఫ్ట్ సైడ్ అంటే ఈ అండ్ ఎస్ సైడ్ ఉన్నవాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. ఏదైనా ప్రాబ్లమ్, ఏదైనా రెసిషన్స్ వచ్చినా, లేక గవర్నమెంట్‌లో ఏమైనా తేడాలొచ్చినా, లేకపోతే ఆహ్, ఇంతకుముందు జరిగినట్టు పాండమిక్ సిట్యుయేషన్, కరోనాలు ఇలాంటివి ఏమన్నా వచ్చినా బాగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? మనం. లెఫ్ట్ సైడ్ ఉన్నాం. ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ. ఎందుకంటే మన దగ్గర అంత వెల్త్ లేదు. బిజినెస్ వాళ్ళకి అంత వెల్త్ ఉండదు కాబట్టి. ఒకవేళ అది కావాలనుకున్నా మనం వెల్తీ క్యాడర్‌లోకి రాలేము. ఎందుకంటే అలాంటి మైండ్ సెట్ మనకుండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు? మనకు పాత కాలం నుంచి ఒకటే ఇండస్ట్రియలైజ్ థింకింగే అన్నమాట. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎంప్లాయీ చదువుకోవాలా, జాబ్ చేయాలా, వచ్చి పడుకోవాలా, తిన్నామా, పడుకున్నామా ఈ టైప్‌లో ఉంటుంది. సో, అందుకనే మన థింకింగ్ మార్చుకుంటే అన్నీ మారతాయి. అండ్
ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నోళ్ళు మొత్తం వీళ్ళని చూడండి ఇంటెలిజెంట్ ఉంటారండి. పెద్ద పెద్ద చదువులు చదివిన మొత్తం ఐఐటీ, గోల్డ్ మెడలిస్ట్ ఏం వాట్ ఎవర్ ఏ డిగ్రీ చూడండి అందరూ లెఫ్ట్ సైడే ఉంటారు. బి సైడ్ ఉన్నవాళ్ళు చూడండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డ్రాబ్యాక్స్ అంటే కాలేజ్ నుంచి డ్రాప్ బ్యాక్ అయినోళ్ళు, చదువు చదవనోళ్ళు, చదువు అవ్వనోళ్ళు వాళ్ళే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్. ఆల్మోస్ట్ ప్రపంచాన్ని సగం నడిపించేదంతా వాళ్ళేనండి. బిజినెస్ మ్యాన్సే నడిపిస్తారు. ఫేస్‌బుక్ చూడండి, అమెజాన్ మీరు ఏదైనా తీసుకోండి. వాళ్ళు పెద్ద చదువులు చదివినారా? జస్ట్ వాళ్ళు కామన్ సెన్స్‌ని యూజ్ చేసుకొని బిజినెస్‌ని బిల్డ్ చేసుకున్నారు కొంతకాలం కష్టపడి. ఆ అసెట్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఆ అసెట్ ఏదైతే ఆ నెట్‌వర్క్ వాళ్ళకిప్పుడు సంపాదించుకుంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప ధనవంతులైంది ఆ నెట్‌వర్క్ ద్వారానే. ఓకే. అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నోళ్ళు చూడండి వీళ్ళు ఇంటెలిజెంట్‌లే గాదు. వీళ్ళే హార్డ్ వర్క్ చేస్తారు. రకరకాలుగా అంటే వన్ ఆఫ్ ద ఈళ్ళు కింగ్ మేకర్స్ అనుకోవచ్చు వీళ్ళని. వీళ్ళు పెద్ద పెద్ద మూవీస్‌ని హిట్ చేయటము, పెద్ద వ్యాపారాన్ని వీళ్ళే పెంచుకుంటారు. ఆహ్, బట్ వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? వీళ్ళ దగ్గర మనీ ఉండదు. అలాగే టైం కూడా ఉండదు. ఎప్పుడు చూడు బిజీ, బిజీ, బిజీ అని. ఏం మాట్లాడు బిజీ. అదంతే బిజీగున్నారా తర్వాత బిజీ. ఎక్కడికెళ్తున్నారో గూడా అర్థం గాదు. అంత బిజీ. హిందీలో ఒక సామెతలాగా ఉందండి. అది తెలుగులో చెప్తాను. ఆహ్, విషం కొనటానికి మనీ ఉండదు. తాగటానికి టైం ఉండదు. హిందీలో ఎలా చెప్పొచ్చంటే మरने के लिए फुर्सत नहीं है और ज़हर के लिए पैसे नहीं है. వాటెవర్ అటు ఇటుగా ఉండొచ్చు. అంటే ఎందుకిలా జరుగుతుందంటే ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ అనేది ఒకప్పటి ఇండస్ట్రియల్ ఏజ్ వాళ్ళు వాళ్ళ రిజల్ట్ ప్రకారమే ఇది జరిగిందనమాట. అప్పుడు వాళ్ళకు కావాల్సిన అప్పుడు ఆ ఏజ్‌లో అది కావాలి కాబట్టి కాబట్టి ఆ విధంగా క్రియేట్ చేసినారు వాళ్ళు ఎంప్లాయీని అనేది. సో, ఇదొచ్చేసి ఒక ఇన్ఫర్మేషన్ ఏజ్. ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్‌లో కూడా ఇండస్ట్రియల్ ఏజ్ లాగా ఆలోచిస్తే ఎలా వర్కౌట్ అవుద్ది? సో, అలా అవి అక్కడే ఉంటాం. సో, ఇంతమంది ఇప్పుడు సింపుల్ అండి. మనం కూడా ఆ ఇండస్ట్రియల్ ఏజ్ నుంచి ఏ ఏ ఇన్ఫర్మేషన్ ఏజ్ రావాలంటే సింపుల్. లిమిటెడ్ అంటే తక్కువ పెట్టుబడి, ఎవ్రీవన్ అఫోర్డ్ చేసేంత పెట్టుబడి. దాన్ని డూప్లికేట్ చేయగలిగితే, దాన్ని కొంతమందితో షేర్ చేసుకొని అంటే వాళ్ళకి పార్ట్నర్‌షిప్ ఇచ్చి, ఇక్కడ వాళ్ళు ఎంప్లాయీ కాదు. పార్ట్నర్‌షిప్. పార్ట్నర్‌షిప్ ఇచ్చేసి, మనం కూడా పెద్ద బిజినెస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అవునంటారా? కాదంటారా? యాహ్! సో, వాట్ ఈస్ దిస్ అని ఏ ఏ విధంగా అంటే నథింగ్ బట్ ఒక ఇక్కడ మీకు ఒక ఫ్రాంచైజీ మోడల్ మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తాను. టీ క్వాడ్రంట్ వాళ్ళు ఒక అల్టిమేట్‌గా బిజినెస్ చేయాలి. జాబ్ చేస్తే ఎప్పటికి ధనవంతులు కాలేరు గుర్తుపెట్టుకోండి. ఒక బిజినెస్‌ని ఫర్ ఎగ్జాంపుల్ మెక్‌డానల్డ్స్, కేఎఫ్‌సి గాని, బాటా గాని ఇది తీసుకున్నట్లయితే వీళ్ళేం చేస్తారు? ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇప్పుడు మెక్‌డానల్డ్స్ తీసుకోండి. వాళ్ళేం చేస్తారు? బర్గర్స్, పిజ్జాలు ఇవి తయారు చేస్తారు. దాన్ని ఆహ్, కొంత ఎక్స్‌పాండ్ చేయగలుగుతారు. సేమ్ ఆ ఎక్స్‌పాండ్ అనేది ఏ విధంగా చేస్తారు? కొంతమందికి నేర్పించి ఎగ్జాక్ట్‌లీ డూప్లికేట్ చేస్తారు. డూప్లికేట్ చేసి ఇప్పుడు మెక్‌డానల్డ్స్ ఫ్రాంచైజీలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇండియాలోనే చూడండి, ప్రపంచంలో వదిలేయండి. ఇండియాలో కొన్ని వేల వేల ఫ్రాంచైజీస్ ఉన్నాయి. ఆ ఫ్రాంచైజీస్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారు. ఎలా పిజ్జాలు తయారు చేయాలి బాబు, ఎంత ఉప్పేయాలి, ఎంత కారం వేయాలి, ఏది ఎలా చేయాలని ఎగ్జాక్ట్‌లీ దట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్ అండి. ఆ ఎడ్యుకేషన్ నేర్పించి దాంట్లో నుంచి ఇన్సెంటివ్స్‌లో వాళ్ళకి ప్రాఫిట్ వస్తున్నాయి. దీన్ని వీళ్ళు ఎక్స్‌పాన్షన్ ఇక్కడ ఒకటి గుర్తుపట్టి ఎక్స్‌పాన్షన్ అనేది ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళు దీన్ని ఎక్స్‌పాండ్ చేశారు కాబట్టే వాళ్ళకి ఆ ప్రాఫిట్స్ వచ్చినాయి. సింపులా కాదా? అట్లానే అదే గనుక ఇప్పుడు ఇండియాలో కొన్ని వేల ఉన్నాయి. ఒక 100 ఒక ఔట్‌లెట్లు క్లోజ్ అయినా సరే వాళ్ళ ఇన్‌కమ్ ఏమన్నా ఆగుతుందా? నో. మిగతాయి నడుస్తూ ఉంటాయి గదా! ఓకే. అండ్ సేమ్ ఇక్కడ ఎస్పార్డెంట్ లైఫ్ స్టైల్ చూడండి. వాళ్ళు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు. 40 అవర్స్ పర్ వీక్. ఎన్ని అవర్స్ వర్క్ చేసినా వాళ్ళు చేయలేనిదంటే ఎక్స్‌పాన్షన్. అంతకంటే ఎక్కువ ఎక్స్‌పాన్షన్ చేసే అవకాశం ఉండదు వాళ్ళ దగ్గర. వీళ్ళు ఆహ్, యెస్. ఆహ్,
నెక్స్ట్ వచ్చేసి ఈ రోజుల్లో వాట్ ఈస్ యువర్ కరెంట్ సిచ్యువేషన్ ఇన్ ఇండస్ట్రియల్ ఏజ్? ఇంతకు ముందు ఎలా ఉండేదంటే లైక్ మన జాబ్ లాగా అనమాట. ఇప్పుడు మనం ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాం. ఏదన్నా ఒక కంపెనీలో ఒక బాస్ దగ్గర పనిచేస్తున్నాం. అక్కడ మనం ఒక్కలమే కాదుగా, మనలాగా 100 మంది పనిచేస్తారు. ఆ 100 మంది కొంత టైంని అక్కడ స్పెండ్ చేసి మీ బాస్ ఆ టైంని కొంటున్నాడు. కాబట్టి మీ బాస్ యొక్క అసెట్ పెరుగుతుంది. మీరు టైంని అమ్ముతున్నారు. కొంత డబ్బు తీసుకుంటున్నారు. అక్కడ మీరు మీ బాస్ యొక్క అసెట్‌ని మీరు బిల్డ్ చేస్తున్నారు. మీకు జనరల్‌గా సేమ్ మీకు ఆహ్, రోజుకు కావాల్సిన వస్తువులుంటాయి. ప్రొడక్ట్స్ ఉంటాయి. కొన్ని కావాలి లైక్ సోపులు, పేస్ట్‌లు గానీ, హెల్త్ కేర్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ ఇయన్నీ కావాల్సున్నాయి. అన్నీ మీరెక్కడ తీసుకుంటారు? సమ్ అదర్ స్టోర్స్‌లో తీసుకుంటున్నారు. అంటే అక్కడ వాడి అసెట్ క్రియేట్ చేస్తున్నారు మీరు. అంటే ఇక్కడ మీరు బాస్ దగ్గర మీరు పని చేస్తూ ఆయన అసెట్ మీరు క్రియేట్ చేసుకొని, ఇక్కడ ఇంకో స్టోర్స్ దగ్గరికెళ్ళి వాళ్ళ అసెట్‌ని మీరు క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ మీరు మధ్యన ఏం చేస్తున్నారు? ఒకసారి ఆలోచించి చూడండి. అంటే ఇంతకాలం జరిగింది చూడండి. మన తరతరాలు జరుపుకుంటూ ఇలానే వస్తుంది. అందుకనే మీ ఎవరైతే జాబ్ ఇచ్చారో వాళ్ళ ఎక్కువ ఐ మీన్ కోటీశ్వరులు గాని, పెద్దవాళ్ళుంటారు. ఇక్కడ షాప్ కీపర్స్ కానీ పెద్ద పెద్ద స్టోర్స్ ఆళ్ళెక్కువుంటారు. బట్ మనం ఎప్పుడు మధ్యవర్తులుగా ఐ మీన్ పూర్‌గానే ఉండిపోతున్నాం. అదే గనక మీరు ఇప్పుడున్న కరెంట్ సిట్యుయేషన్ యువర్ ఫ్యూచర్ సిట్యుయేషన్ ఇన్ఫర్మేషన్ ఏది? అదే గనక మీరు మీ అసెట్‌ని క్రియేట్ చేసుకుంటే, మీ నెట్‌వర్క్‌ని క్రియేట్ చేసుకున్నట్లయితే, సేమ్ అదే మీ ప్రొడక్ట్స్‌ని మీ పేరులో మీ స్టోర్‌లో క్రియేట్ చేసుకున్నట్లయితే, మీరు ఎంతవరకైతే ఇప్పటివరకైనా లాస్ అయిన మనీ ఎంతో మీరు మనీ బ్యాక్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఆహ్, మీ టైమ్‌ని మీరు బ్యాక్ తెచ్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ప్లాట్‌ఫార్మ్ ఏంటి? ప్లాట్‌ఫార్మ్ ఎకానమీ అనేది సింపుల్ అండి. ఆహ్, ఊబర్ చూసుకోండి. ఇక్కడ మీకొక చిన్న పాయింట్ ఒకటి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే నథింగ్ బట్ లయబిలిటీ అండ్ అసెట్స్ అండి. వాట్ ఈస్ లయబిలిటీ? వాట్ ఈస్ అసెట్స్? లయబిలిటీ అంటే ఏంటి? మీరు 'బిజినెస్ ఆఫ్ 21st సెంచరీ' బుక్‌లో చదివిన రాబర్ట్ కియోసాకి చెప్తారు మీకు. లయబిలిటీ అంటే మీరు మీ జేబు నుంచి డబ్బుల్లో ఏదైతే తీసుకుంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెంటెడ్ హౌస్‌లో ఉంటున్నారంటే, ఆ రెంట్ మీకు లయబిలిటీ. అండ్ రెంట్‌లో మీరు కరెంట్ బిల్ ఈస్ ఎ లయబిలిటీ. మీరు కార్ కొన్నారు. కార్ ఈఎంఐ ఉంది. దట్ ఈస్ కాల్డ్ మీ లయబిలిటీ. అట్లానే మీరు రోజు మీ ప్రొడక్ట్స్ కొంటున్నారు. షాప్‌లోకెళ్ళి కొంటున్నారు. నిత్యావసర వస్తువులు అది మీ లయబిలిటీ. దాన్ని మీరు లయబిలిటీ అంటారు. అండ్ వాట్ ఈస్ అసెట్ ఏదైతే ఉందో, ఏంటంటే నథింగ్ బట్ మీ పాకెట్‌లోకి డబ్బులు తెచ్చేది. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అగ్రికల్చర్ ల్యాండ్స్ పొలాలున్నాయనుకోండి. అది మీకు కొంత సంపాదన తెచ్చిపెడుతుంది. డెఫినిట్‌గా మీకు కౌలుకివ్వటమో ఏదో చేస్తుంటారు. దాని నుంచి మీకు కొంతకాలానికి మీకు కొంత డబ్బొస్తుంది. దట్ ఈస్ మీ అసెట్స్. అదే విధంగా మీకొక ఓన్ ఫ్లాట్ ఉందనుకోండి. దాన్ని మీరు రెంట్‌కిస్తే అది మీకు అసెట్ అవుతుంది. అర్థమవుతుంది. ఇది సింపుల్ కాన్సెప్ట్ అండి. లయబిలిటీ ఏంటి? అసెట్స్ అంటే ఏంటి? మీకు డబ్బులు తెచ్చిపెట్టేది ఏదైనా మీకు అసెట్ అవుతుంది. తరతరాలు తెచ్చిపెట్టేది. అదే విధంగా ఊబర్ చూడండి ఇప్పుడు. ఇప్పుడు కారు ఎట్లయింది లయబిలిటీ. దాన్ని మీకు అసెట్‌గా క్రియేట్ చేసుకున్నారు. అంటే జస్ట్ ఒక ఆహ్, ఊబర్ ఏం చేస్తుంది? జస్ట్ మీకు ప్యాసింజర్‌ని అంటే కారు మీదే. వాళ్ళు జస్ట్ ఒక కాంటాక్ట్ అంటే పర్సన్స్‌ని ఇస్తారన్నమాట. ఐ మీన్ ప్యాసింజర్‌ని. నథింగ్ బట్ మీరొక మీ ప్రొజ్యూమర్ పవర్ అండ్ హౌస్ హోల్డ్ గోల్డ్ ఉంటుందండి. ఆ బుక్ చదవండి మీకు ఎగ్జాక్ట్‌లీ నేను చెప్పబోయే పాయింట్ అర్థమవుతుంది. టైం కొంచెం తక్కువుంది కాబట్టి నేను ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను మీకు. అండ్ ఈ రోజుల్లో ప్లాట్‌ఫార్మ్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, అవర్ ప్లాట్‌ఫార్మ్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ఎంసీజీ అండి. ఎఫ్ఎంసీజీలో అంటే ఫాస్ట్ మూవబుల్ కన్స్యూమర్ గూడ్స్. మీరు ఇప్పటివరకు ఈ ఈ తరతరాలు పెట్టిన కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాంటాక్ట్స్ ఉన్నాయి.
మీ కాంటాక్ట్స్ మీకు ఎంతమంది తెలుసుండొచ్చు? రఫ్‌లీ ఒక 100-300 రఫ్‌లీగా యేసుకుంటే ఒక 300. అదే 300కి 300 మీ మీ బంధువులు, మీ ఫ్రెండ్స్‌కి ఇంకో కొంతమంది ఒక 300 రఫ్ ఒక 1000 మెంబర్స్ యేసుకుంటే కూడా, ఆ 1000 మెంబర్స్ ఇప్పటి వరకు ఏం జేశారు అంటే, ఇంతకాలం ఏం జేశారు? ఏదో ఒక సోర్స్‌లో తీసుకున్నారు. అంటే ఒక్క పర్సన్ ఒక డైలీ కన్జ్యూమ్‌గా ఒక 100-200 రూపీస్ ఆ ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేసినట్లయితే అంటే రఫ్‌లీ ఒక 1000 పీపుల్ పర్ డేకి ఈచ్ వన్ 200 రూపీస్ కన్జ్యూమ్ చేసిన కొన్ని లక్షల టర్నోవర్ అవుతుంది. అవునా కదా! అదే టర్నోవర్ ఇంతవరకు వేరే దగ్గరెళ్ళింది. దాన్ని మీరు ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసి, దాన్ని టర్న్ చేసి మీ అసెట్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ గనక మీకు అర్థమైనట్లయితే బిజినెస్‌లో మీరు రాక్ అండ్ రోల్ చేయొచ్చు. సింపుల్. ఇంతవరకు మీకున్న కాంటాక్ట్స్ ఏమైతే ఉన్నాయో మీకు కాంటాక్ట్సే మీ అసెట్స్ అవుతాయండి. సింపుల్‌గా చెప్పండి మీ కాంటాక్ట్స్ మీ అసెట్స్. అది ఎలాగంటే మీ కాంటాక్ట్స్‌లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు. ఎక్కడో ఒక దగ్గర కొంటున్నారు. మీకు నిత్యావసర వస్తువులు ప్రొడక్ట్స్ మీకు డైలీ యూసేజ్ అయ్యే సోపులు, పేస్టులు గాని ఇప్పటి వరకు ఎన్ని లక్షలు కొనుంటారు. మీ అమ్మమ్మలు, తాతలు, మీ నాన్నలు, మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుంటారు. అలానే మీ బంధువులు ఎన్ని పెట్టుంటారు. వాళ్ళ బంధువులు, వాళ్ళకి తెలిసినోళ్ళు ఇన్ని లక్షలు పెట్టుంటారు. వాళ్ళందరికి ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసి, ఒక సిస్టమాటిక్‌గా చేసినట్లయితే దాన్నన్ని మీ అసెట్‌గా క్రియేట్ చేసి ఇప్పటిదాకా మీకు లాస్ అయినయన్ని మీ ప్రాఫిట్ రూపంలో తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ 2.0. ఓకే. అంటే ఎలా? ప్రాఫిట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారు. మ్యానుఫ్యాక్చరర్ 40 అంటే 30% రూపీస్‌లో వాళ్ళు తయారు చేసి 40 రూపీస్‌కి వాళ్ళు మధ్యవర్తులకిస్తారు. ఆ మధ్యవర్తులు ఏం చేస్తారు? కొంత ఎవరి పని అంటే డిస్ట్రిబ్యూటర్స్, హోల్‌సేలర్ వీళ్ళందరూ ఉంటారు. డిస్ట్రిబ్యూటర్ ఛానెల్ అంటారు. దాని తర్వాత మీకు డైరెక్ట్ ఒక ప్రొడక్ట్ మీకు రావడానికి అంటే రూ. 40కి తయారైన వస్తువు మీ దగ్గరకొచ్చేసరికి రూ. 100 అవుతుంది. ఇది డిస్ట్రిబ్యూషన్ ఛానెల్ అంటారు. ఓకే. ఇప్పుడేం జే ఆహ్, యెస్. ఇప్పుడే ఏమవుతుందంటే నార్మల్ కన్స్యూమర్‌కి ప్రోసిమర్ అంటే బయట కొనే వాళ్ళకి మన ఓన్ షాప్ మన ఓన్ షాప్‌లో కొనటానికి తేడా ఉంది. నార్మల్ కన్స్యూమర్ ఏం చేస్తారు గుడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. నార్మల్ కాస్టే ఉంటాయి. నో మనీ బ్యాక్ గ్యారంటీ ఉండదు. మోస్ట్ ఆఫ్ కెమికల్ బేస్డ్ ఉంటాయి. వాళ్ళకి సర్వీసెస్ సరిగ్గా ఉండవు. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఉండదు. అండ్ బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది. అదే గనుక మన బ్రాండ్, మన ఓన్ షాప్‌లో గనుక మనకు సప్లై కార్పొరేషన్ వరల్డ్ క్లాస్ ప్రీమియం పేటెంటెడ్ బ్రాండ్ అని ఇస్తుంది. వరల్డ్ క్లాస్ ప్రీమియం కాస్ట్ ఎఫెక్టివ్. అంటే ఈ ప్రొడక్ట్స్ గనక వాడినట్లయితే మీకు గాని, మీ పర్యావరణానికి గాని ఎటువంటి హాని కలిగించని ప్రొడక్ట్స్. ప్లస్ మీకు 130% మనీ బ్యాక్ గ్యారంటీ ఇస్తుంది. బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్, పర్సనలైజ్డ్ సర్వీసెస్ ఇస్తుంది. మీకు వాటి గురించి ట్రైనింగ్స్ ఇస్తుంది. అవేర్‌నెస్ కల్పిస్తుంది. మీకు అలానే కాకుండా మీకు బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీని కూడా ఇస్తుంది. యాహ్! అండ్ యెస్. అంటే ఎలా అంటే 40% వాళ్ళు తయారు చేసినది మీకు డైరెక్ట్ మీకిస్తుంది కాబట్టి 60% ప్రాఫిట్ మీకు రప్పించుకునే అవకాశం ఉందిక్కడ. ఓకే. ఇప్పుడు ఏదైతే ఎలా వస్తుందంటే జస్ట్ యూజ్ చేస్తారు. ఎట్లాగైతే మీరెక్కడైతే బయట కొనేది ఇక్కడ కొంటున్నారు. దాన్ని కొంత యూజ్ చేసుకొని, కొంత మార్జిన్‌ని రీటైల్ చేసుకుంటారు. తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఆ ప్రాఫిట్స్ మీకొస్తాయి. వాట్ ఈస్ దిస్ కన్వెన్షన్ అదే ఒక ఇందాక చెప్పినట్టు ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేయటం అంటే ఒక బిజినెస్ మోడల్‌ని క్రియేట్ చేయడం. ఒక బిజినెస్ ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేస్తున్నాం. అదే గనుక నార్మల్ బిజినెస్‌కి మన సప్లై కార్పొరేషన్, యాంబే కార్పొరేషన్‌కి తేడా ఏంటి? నార్మల్ బిజినెస్ చూడండి హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవాల్సుంటుంది. మనీ ఎక్కువ పెట్టాల్సి, టైం పెట్టాలి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. లైసెన్స్ కావాలి, లీగాలిటీస్ ఉండాలి. అండ్ ఆ టాక్స్‌లని, ఈ టాక్స్‌లని దానికి ఒక మనకు సహాయం చేసేవాళ్ళుండరు. ప్లస్ కాంపిటీషను 100% రిస్క్ ఉంటుంది. లాభాలొస్తాయంటే అది దేవుడికి తెలీదు. అదే గనుక ఈ ప్లాట్‌ఫార్మ్ మన యాంబే బిజినెస్ ఏం కల్పిస్తుందంటే ఇట్స్ ఎ లో ఇన్వెస్ట్‌మెంట్ ఆల్‌మోస్ట్ జీరో. మనం ఏదైతే ఇన్ని రోజులు కోల్పోయిన లయబిలిటీస్ ఏదైతే నిత్యావసర వస్తువులు వేరే షాప్‌లో ఇస్తున్నామో జస్ట్ దాన్ని ఇక్కడ టర్న్ చేస్తాం. ఇక్కడ తీసుకుంటాం. దీన్ని తీసుకోవడం వల్ల మనకు మనీ
అండ్ టైం కలిసి రావడం, మనీ బ్యాక్ వస్తుంది. దీంట్లో మీకు ఇక్కడ ఉన్నట్టు లీగాలిటీస్ అన్ని కార్పొరేషన్ చూసుకుంటుంది. సపోర్ట్ సిస్టమ్ మెయిన్ ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ చేస్తారు. BWW వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది మీకు. మీకు కంటిన్యూగా సపోర్ట్ ఇస్తుంది. మీరు గనక నేర్చుకొని పైకి రావాలి, ఎస్ నేను కూడా పెద్ద బిజినెస్ చేస్తానంటే వీళ్ళందరూ రెడీ. మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో ఉంటుంది మీకు మీకు గైడ్ చేస్తారనమాట. ఏ విధంగా చేస్తే మీరు సక్సెస్ఫుల్ అవుతారని. దీంట్లో రిస్క్ 0. ఓకే, డిఫరెన్స్ మీరే అర్థం చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ ఈజ్ వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ ఈస్ టుడే ఎటువంటిదో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ బిజినెస్ స్టడీస్ అనే ఒక ఇంటర్మీడియట్ సిబిఎస్ సిలబస్ లో ఆంబే కార్పొరేషన్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించే మీకు బుక్స్ లో కూడా వచ్చేస్తుంది. అండ్ దాని మీద రీసెర్చ్లు పిహెచ్డీలు చేసిన వాళ్ళు చేస్తున్నారు. డాక్టర్ కమలకాంత్ అనే విశ్వనాథ్. మీరు ఈ స్లైడ్స్ మీకు చూసుకోవచ్చు. మీరు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో పాటు కూర్చుంటే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్ సెల్లింగ్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో గవర్నమెంటే చెప్తున్నదండి, బాబు మా దగ్గర జాబులు లేవు, మేము మీకు ఇవ్వడానికి మీకు మీరుగానే క్రియేట్ చేసుకున్న అయినా ఇది మంచి ఆపర్చునిటీ అని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళే మీకు గైడ్ లైన్స్ ఇచ్చారు. మనకు డైరెక్ట్ సెల్లింగ్ మీరు ఒక గైడ్ లైన్స్ ప్రపోజ్ చేసి చేసుకోండి బిజినెస్ అని క్లియర్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. ఈ స్లైడ్ లో చూసినట్టయితే మన నరేంద్ర మోడీ గారు, మన ఆంబే CEO గారు, ఇంకా చాలా మందిని చూడొచ్చు. అండ్ బూమింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ టు గ్రోత్ 64,000 crores by 2025. ఎటువంటి ఆపర్చునిటీలో ఉన్నారో ఆలోచించుకోండి. ఇక్కడ చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ టర్న్ ఓవర్ అరౌండ్ ద వరల్డ్ ఎలా ఉన్నది. యుఎస్ఏలో 32 కోట్ల పాపులేషన్ ఉంటే ఎన్ని కోట్లు? దాదాపు 2,12,000 కోట్లు చేసింది. అదే ఇండియాలో 132 కోట్లున్నా 7,800 కోట్స్ చేసింది. అంటే ఇంకా ఎంత ఉంది బిజినెస్ ఇండియాలో, ఇంకా చిన్న పిల్లలానే ఉంది, ఇంకా పెరగలేదు, చాలా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. ఇన్ని కోట్ల మంది ఎంత పెద్ద బిజినెస్ కాబోతుందో ఆలోచన. అటువంటి బిజినెస్ నో ఇన్వెస్ట్మెంట్, నో రిస్క్, పార్ట్ టైమ్ గా బిల్డ్ చేసుకోవచ్చు. బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ దెన్ నెక్స్ట్ మన ఆంబే కార్పొరేషన్ గురించి 1959 లో స్టార్ట్ అయింది. మీరు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు మన గూగుల్ చేసే వాళ్ళు ఉంటారు. ఒకసారి గూగుల్ చేసి చూడండి. ఆంబే అని, AMBE.in, ఆంబే యుఎస్ఏ, ఇవన్నీ మీరు గూగుల్ చేసినైతే హిస్టరీయే కనబడుతుంది. 1959 ఆడామ్ మిచిగన్ లో స్టార్ట్ అయింది. ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు ఫ్రెండ్స్, జేవెన్ అండ్ ఇలాంటి రిచ్ డివోస్ వాళ్ళు స్టార్ట్ చేసింది. ఇప్పుడు వాళ్ళ జనరేషన్, వాళ్ళ కొడుకులు డగ్ డివోస్ అని స్టీవెన్ యాంటెల్ వాళ్ళు రన్ చేస్తున్నారు. రైట్ నౌ 2020కి 60+ years కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి. ప్లస్ 100+ కంట్రీస్ లో ఈ బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్. ఒకటి కాదు, రెండు కాదు, 100 పైగా దేశాల్లో ఈ బిజినెస్ రన్ అవుతుంది సక్సెస్ఫుల్ గా. అండ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఆంబే నాకు చాలా మంది ఆంబేనా నాకు తెలుసు, చూసాంలే అన్న, ఇంకా ఉందా ఆంబే చేస్తున్నారా? చాలా మంది చాలా రకాలుగా ఇప్పటికీ చాలా మంది అడిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను పెద్దగా చెప్పను, కానీ ఒకసారి కొంచెం కామన్ సెన్స్ అంటారు, ఆలోచించి చూడండి. నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలోనే నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇప్పటి వరకు 61.3 బిలియన్ బోనస్ ని ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చిందన్నమాట. డిపెండ్స్ వాళ్ళ లెవెల్ ని బట్టి. ఆల్మోస్ట్ 4.3 lakhs crores. అండ్ ప్లస్ 12+ పేటెంటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. పేటెంటెడ్ అంటే ఒక్క పేటెంట్ సంపాదించడానికి నానా తిప్పలు పడుతూ ఉంటారు. ఇన్ని వేల ఖర్చు పెట్టి దాని మీద రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి 1,200+ ప్రోడక్ట్స్ పేటెంటెడ్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఓవర్ ఇందులో 30 days 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. మీకు గనక ఏదైనా వస్తువు ఇందులో కొని మీకు నచ్చనట్లయితే 30 రోజుల్లో మీరు తిరిగి తీసుకెళ్ళిపోవచ్చు, మీ డబ్బులు వాపస్ తీసుకోవచ్చు. ఆలోచించారు. అంటే ఆంబే ఇండియాలో 1998 లో స్టార్ట్ అయ్యింది. కేవలం ఒక 6 products తోనే 100 crores బిజినెస్ అప్పుడు చేసింది. దెన్ ఇప్పుడు రైట్ నో మన తమిళనాడు ఓన్ మ్యానుఫ్యాక్చరర్, ఇక్కడ నుంచి మేక్ ఇన్ ఇండియా అంటున్నారు మన మోదీ గారు. మన ఇండియాలోనే, ఇది నథింగ్ బట్ ఆంబే ఇస్ ఫారెన్ కంపెనీ కాదు, ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ అయ్యింది. 650 కోట్లు అక్కడ
నేను ఇన్వెస్ట్ చేసి మా మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ పెట్టింది 2000+ యాన్యువల్ సేల్స్ ఉన్నాయి. మోర్ దెన్ 130 ఆఫీసెస్, మోర్ దెన్ 150+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. పర్సనల్ కేర్, హోమ్ కేర్, హెల్త్ కేర్, స్కిన్ కేర్, వాట్ ఎవర్ మీరు చెప్పండి, ఆ ప్రొడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. అటువంటి ప్రొడక్ట్స్ నెంబర్ 1 న్యూట్రిలైట్ ఇస్ నెంబర్ 1 హెల్త్ అండ్ సప్లిమెంట్. హెల్త్ చూడండి, ఈ రోజుల్లో హెల్త్, ఈ కరోనా టైంలో ఎంత ఆ, ఎంత ఘోరంగా ఉన్నది బయట చూడండి. ఇమ్యూనిటీ ఎక్కడ చూడు ఇమ్యూనిటీ గురించే మాట. కానీ మేము ఎప్పుడో 1998 2000లోనే మేము ఇమ్యూనిటీని తీసుకొచ్చేసాం. అప్పటి నుంచి న్యూట్రిలైట్ యాక్చువల్లీ న్యూట్రిలైట్ ఇస్ 1930s లో స్టార్ట్ అయిన కంపెనీ. అప్పటి నుంచే కార్ల్ రేన్బర్గ్ అనే అతను అప్పుడే ఆలోచించినాడు అనమాట. ఒక మొక్క సీడ్ అంటే మొక్క వేసిన తర్వాత నుంచి దాని టాబ్లెట్ రూపం వరకు లాట్స్ ఆఫ్ అంటే ఒక్క న్యూట్రిషన్ కూడా లాస్ అవ్వకుండా ఒక టాబ్లెట్ రూపంలో మనకి ఇస్తున్నారు. అటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్లస్ 100% మనీ బ్యాక్ గ్యారంటీ ఉన్నాయి. అండ్ దిస్ ఆంబే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇండియాలోనే ఉన్నదండి ఇది, అండ్ తమిళనాడులో. అండ్ దెన్ దీస్ ప్రొడక్ట్స్ రేంజ్ చూడండి. న్యూట్రిలైట్ ఇందాక చెప్పినట్టుగా న్యూట్రిలైట్ సప్లిమెంట్స్ ఉన్నాయి మన ఇండియన్ బ్రాండ్స్ లో. ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, స్పోర్ట్స్ బ్రాండ్స్ అండ్ వావ్, అండ్ ఆర్టిస్ట్రీ నెంబర్ 1 బ్యూటీ కేర్ లో, అండ్ యాప్స్ మన రైతులకు కావాల్సిన ప్రోడక్ట్. అండ్ కిచెన్ కిచెన్ లో సంబంధించిన కిచెన్ సంబంధించిన అలానే ఎయిర్ ప్యూరిఫైయర్ అండ్ హోమ్ బేస్డ్ పర్సనల్ కేర్ సోప్లు, పేస్ట్లు, ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉంది. అండ్ దిస్ ఇస్ ఆల్ క్వాలిటీ అండి. ఆంబే అంటేనే క్వాలిటీ, క్వాలిటీ అంటేనే ఆంబే. ఒకటి గుర్తుంది, బిజినెస్ ఎట్లా నెంబర్ 1 ప్రొడక్ట్స్ కూడా ప్రొడక్ట్స్ నెంబర్ 1 కాబట్టే బిజినెస్ నెంబర్ 1 అయింది. బ్యాక్ బోన్ ఈజ్ అ ప్రోడక్ట్ అండి. ఓకే. అండ్ దెన్ వాట్ ఈస్ బిజినెస్ ప్లాన్ ఏంటి? ఎంత బాగానే ఉంది, మనకు డబ్బులు ఎలా వస్తాయి, ఎలా డబ్బులు మనం జనరేట్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినాను కదా, ఇన్ని లక్షలు ఇంతకుముందు వేరే దగ్గర వాళ్ళకి పెట్టాం, మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ వాళ్ళందరినీ మన ఈ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి ద హెల్ప్ ఆఫ్ ఆంబే కార్పొరేషన్ అండ్ బ్రిడ్ సిస్టమ్ మీకు సపోర్ట్ చేస్తుంది, బిజినెస్ ట్రైనింగ్స్ ఇస్తుంది, మెంటర్షిప్ ని ఇస్తుంది. ఇటువంటి మీటింగ్స్ ని పెట్టి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తుంది. మీరు ప్రొడక్ట్స్ వాడుకుంటారు బాగానే ఉంది, కానీ నాకు బిజినెస్ చేయడం రాదు అంటే బిజినెస్ పెట్టుకోవాలి. మీరు నేర్చుకోవడానికి రెడీ ఉండాలి, కానీ డెఫినెట్ గా మీ గురువు రెడీగా ఉంటారు. మిమ్మల్ని నేర్పుతుంది. జస్ట్ షాప్ చేంజ్ చేసుకొని మీరు వాడుకొని కొంత వాల్యూమ్ ని క్రియేట్ చేసి దాన్ని డూప్లికేట్ చేసుకోవాలి. మీకు డబ్బులు ఎలా వస్తాయి అంటే ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, బేస్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్. కొంత మీరు రీటైల్ చేసినట్లయితే మీకు ఇన్కమ్ వస్తుంది, మీకు ట్రేడ్ డిస్కౌంట్ వస్తుంది, కమిషన్ రూపంలో వస్తుంది. చాలా రకాలుగా ఉన్నాయి ఇన్కమ్ వచ్చే ప్లాట్ఫామ్స్. జస్ట్ రఫ్లీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డీటెయిల్ కావాలంటే ఎవరైతే మిమ్మల్ని కోచ్ చేస్తున్నారో, ఎవరైతే మేము ఇంటర్వ్యూ ద్వారా ఈ ప్రెజెంటేషన్ చూపించడానికి తీసుకొచ్చారో వాళ్ళతో కూర్చున్నట్లయితే, లేకపోతే వాళ్ళతో ఫోన్ లో మాట్లాడి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ బోనస్ అని, రిటైల్ ప్రాఫిట్స్ అని, లీడర్షిప్ బోనస్, లాట్స్ ఆఫ్ ఉన్నాయి. ఆ విధంగా మీకు ఇన్కమ్ వస్తుంది. రఫ్ గా ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్పి ఎండ్ చేస్తాను. యా మీరు మీరు ఓన్ గా 50 పీవీస్ అంటే నథింగ్ బట్ ఒక 4,000 రూపాయల బిజినెస్ మీరు వాడుకొని ఇంకొక 100-150 రూపీస్ ప్రొడక్ట్స్ మీరు షేర్ చేసుకున్నట్టు కస్టమర్స్ ద్వారా మీరు కొంత వాల్యూ క్రియేట్. దిస్ ఈస్ అ బిజినెస్ అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను అమ్మాలా చెయ్యాలా అంటే బాస్ ఇప్పటి వరకు నువ్వు ఏం చేసావో ఆలోచించు. నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చావంటే నిన్ను నువ్వు అమ్ముకున్నట్టు. అమ్మటం ఈజ్ ఎ గుడ్ థింగ్ అండి. మీరు చాలా మంది నేను అమ్మాలా చేయాలా అంటారు, కానీ అమ్మటం అనేది ఒక పవిత్రమైన వర్డ్. అది మారుతుంది, ప్రపంచం మారుతుంది అమ్మటంతోనే అండి. అంత బిజినెస్ అంతా ఇండియా నెంబర్ 1 అవ్వటానికి కారణం ఏంటంటే అమ్మకాలు ఎక్కువ జరుగుతున్నాయి. అందుకనే మీరు గుర్తుపెట్టుకోండి, నేను అమ్మాలా చేయాలా అంటే మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను. అది అమ్మటం అంటే గుడ్ థింగ్ అండి. మీరు అమ్మటం అంటే ఆ విధంగా ఆలోచించకూడదు. దిస్ ద షేరింగ్ అండి. మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళు, ఇప్పుడు మీకు తెలిసిన బంధువులు ఫ్రెండ్స్ ఉన్నారంట, వాళ్ళకి ఇంటికి వెళ్ళి తీసుకెళ్తాను దాన్ని అమ్మటం అంటారా? అరే బాగున్నారా ఈ ప్రొడక్ట్స్ వాడుకో అని చెప్తాను షేరింగ్ అంటారా?
ఎస్, ఈ బిజినెస్ లో చేయాల్సింది కూడా అదే, షేరింగ్. మీకు నచ్చితే 10 మందితో షేర్ చేసుకుంటారు. మీరు ఇక్కడ ప్రాఫిట్ లో మీరు ఓన్ గా మీరు ఒక 200 పీవీస్ అంటారండి, పాయింట్ వాల్యూ అంటారు, ఆల్మోస్ట్ 1600 బిజినెస్ చేస్తే మీకు ఒక 3% కమిషన్ వస్తుంది. ప్లస్ దాంట్లో రిటైల్ ప్రాఫిట్ అని, కస్టమర్ సేల్స్ ఇన్సెంటివ్స్ అని, మొత్తం కలిసి దాదాపు ఒక 3000 మీకు ప్రాఫిట్ వస్తుంది ఎక్స్ట్రా. చూడండి, మీరు ఓన్ గా జస్ట్ ఒక షాప్ చేంజ్ చేసి ఇంత టర్న్ ఓవర్ చేస్తేనే మీకు మనీ బ్యాక్ వచ్చేస్తుంది. దెన్ మీ మీ సర్కిల్లో అదే కనుక మీరు ఈ సేమ్ డూప్లికేట్ ప్రాసెస్ ని ఒక 200 పీవీస్ అంటే ఒక 16,000 రూపాయలు రఫ్లీగా, 16,000 నుంచి 20,000 రూపాయల బిజినెస్ ని ఒక 12 మందితో, 10 మందితో, వాట్ ఎవర్ రీజన్, నెంబర్ అనేది ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటున్నాను. ఒక 50 పీపుల్ తో షోర్ చేసుకున్నారనుకోండి, 50 ఇంటూ 200, 10,000 పీవీస్, ఆల్మోస్ట్ 10 lakhs బిజినెస్ అంటే ఒక 10,000 రూపాయల బిజినెస్ మీరు, అంటే ఒక 20,000 బిజినెస్ మీరు మీకు తెలిసిన ఒక 50 మంది మీకు సర్కిల్లో చేసినట్లయితే 10 lakhs టర్న్ ఓవర్ అవుతుంది. 10 lakhs ఇంటూ మీకు కమిషన్ వచ్చి 21% మీకు వస్తుంది. దాదాపు మీకు మీ ఇన్కమ్ అప్రాక్సిమేట్లీ 1 lakh ఉంటుంది. రిటర్న్ వచ్చేస్తున్నాయి చూడండి. అంటే ఇక్కడ మీరు ఏం చేశారు, సింపుల్ గా ఇందాకలా నేను బాటా, మెక్డానల్డ్స్ చెప్పినట్టు మీరు బిజినెస్ ని ఎక్స్పాన్షన్ చేశారు. ఎక్స్పాన్షన్ ఇస్ అ కీ అండి. ఎక్స్పాన్షన్ చేస్తేనే మీకు ప్రాఫిట్స్ వస్తాయి. మీరు ఎంత ఎక్కువ మందికి ఎక్స్పాండ్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. సింపుల్. అట్లానే ఇప్పుడు దీన్నే గనుక డబల్ చేసినట్లయితే, అంటే ఆల్మోస్ట్ 2 lakhs, 2 lakhs ప్లస్ మీకు ఇన్కమ్ వస్తుంది. దీన్ని రూబీ అంటారు. సేమ్ ఇదే మీరు సిగ్నిఫికెంట్ లెవెల్ అండి. డైమండ్ అంటే మీరు ఒక ప్లాటినం లెవెల్, అంటే ఒక 1 lakh బిజినెస్ ని చేయడం చేసి మీరు ఒక 6గురు కనుక మీకు టీచ్ చేసినట్లయితే మీకు ఈ బిజినెస్ లో మిమ్మల్ని డైమండ్ అంటారు. డైమండ్ ఇన్కమ్ వచ్చేసి 5 lakhs ప్లస్ పర్ మంత్ ఉంటుంది. ఇస్ ఓన్లీ రాయల్టీ ఇన్కమ్ అంటారండి. అంటే మీరు చేసిన పనిని మీరు ఇంకొకరికి టీచ్ చేసి చేయటం ద్వారా వాళ్ళ నుంచి వచ్చే మీకు కమిషన్ అన్నమాట. మీరు చేయకపోయినా వచ్చే కమిషన్. ఎట్లాగో నేను ఇంతకుముందు చెప్పినట్టు బాటాకు మీరు ఒకసారి చేసిన తర్వాత వాళ్ళు ప్రాఫిట్స్ వస్తుంటే మీకు కొంత కమిషన్ ఇస్తున్నట్టు, సేమ్ ఆ బేస్ మోడల్ అన్నమాట. మిమ్మల్ని ఈ లెవెల్లో డైమండ్ అంటారు. నాకు తెలిసి బిజినెస్ ప్రెజెంటేషన్ ఇక్కడ వరకు మీకు ఉంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్సెంటివ్స్ ఎలా ఇచ్చింది లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే, ఒక ప్లాటినం లెవెల్కి వచ్చి మంత్లీ ఒక 73,000, ఇది అంబే వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేసిన అప్రాక్సిమేట్ గా అనేది, అంటే ఐ మీన్ యావరేజ్ గా ఇంకా ప్యాకేజ్ తీసుకుంటే ఒక ఎమరల్డ్ లెవెల్, అంటే మీ 3 ప్లాటినమ్స్ మీ ఆర్గనైజేషన్ లో కనుక ఉన్నట్లయితే గుర్తుల్లో మిమ్మల్ని ఎమరల్డ్స్ అంటారు. వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి దాదాపు ఒక 2.5 lakhs పర్ మంత్. అలాగే 6 మెంబర్స్ ని మీరు కంటిన్యూగా మీరు క్వాలిఫికేషన్ చేసినట్లయితే ప్లాటినం అండ్ 5.8 lakhs పర్ మంత్. ఇదండి జస్ట్ రఫ్లీ ఇన్కమ్ అండి. యూ కెన్ ఆల్సో ఎర్న్ అండి, మీరు కూడా చేసుకోవచ్చు. వీళ్ళ వరల్డ్ ట్రిప్ మీ ఇందాక ఏదైతే డ్రీమ్స్ అనుకుంటున్నారో, మీరు అంతంత ఇన్కమ్ వచ్చిన తర్వాత ఫ్రీ అవుతారు. ఫ్రీ అయిన తర్వాత మీ టైం మీ ఫ్యామిలీకి పెట్టొచ్చు. ఇక్కడ మీరు స్లైడ్ చూసుకుంటే మా మెంటర్ రామ్మూర్తి గారు, నరనామూర్తి గారు, వాళ్ళు ఆ లెవెల్కి రీచ్ అయ్యి మాకు టీచ్ చేస్తున్నారు. వాళ్ళ ఆ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేసి వచ్చి మాకు టీచ్ చేస్తున్నారు. ఇలాంటి మెంటర్షిప్ ఉందండి మీకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా మీకు కూడా ఉన్నది. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఒక స్కీము, ఎక్కువ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి, తర్వాత వచ్చిన వాళ్ళకి రావు అని అంటారు. కానీ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. ఏ అనే వ్యక్తి ఉంది, ఏబిసి. ఏ అనే వ్యక్తి ఒక 1998 లోనే అనుకోండి ఎగ్జాంపుల్ కోసం, ఆయన అప్పుడు బిజినెస్ ని స్టార్ట్ చేసి ఒక ఆ, ఇద్దరిని 10,000 పాయింట్స్ నెల, అంటే దాదాపు 1,00,000 రూపాయలు ఎలా సంపాదించాలని నేర్పించాడు అనుకుంటే వాళ్ళని ఫౌండర్ ప్లాటినం అంటారు. అతని ఇన్కమ్ 8 lakhs పర్ ఇయర్ అండి. అతని కింద బి అనే అతను ముగ్గురికి అదే విధంగా హెల్ప్ చేసినట్లయితే అతని ఫౌండర్ ఎమరాల్డ్ అంటారు. అతని ఇన్కమ్ చూడండి 30 lakhs. అదే కనుక సి, అతని తర్వాత స్పాన్సర్ అయిన వ్యక్తి, అతని తర్వాత వచ్చిన బిజినెస్ లో వ్యక్తి 6గురిని ఫౌండర్ ప్లాటినం లెవెల్ కి అతన్ని డైమండ్ అంటారు. ఫౌండర్స్ డైమండ్ అంటారు. ఫౌండర్స్ డైమండ్.
అతని ఇన్కమ్ 60 laక్స్, ఆల్మోస్ట్ 70 lakhs పర్ ఇయర్ ఉంటుంది. అంటే ఈ బిజినెస్ ని చాలా మంది చైన్ సిస్టమ్ అని ఇదని కాదండి. మీరు అటువంటి వర్డ్స్ దయచేసి మీ మైండ్ నుంచి తీసేయండి. ఓకే. అండ్ నథింగ్ బట్ వాట్ ఈస్ దిస్ ఎడ్యుకేషన్, బిజినెస్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది బిజినెస్ బాగుంది, డబ్బులు బాగున్నాయి, బట్ నేను ఎలా చేయాలి, హౌ కెన్ ఐ డూ అంటే సింపుల్, బ్రిక్ వరల్డ్ వైడ్ సిస్టమ్ అండి. మీకు ఈ బిజినెస్ ని నేర్పించడానికి మీకు కోచ్, మెంటర్ ఉంటారు. ఆ మెంటర్ ని కనుక మీరు ఇంప్రెస్ చేసినట్లయితే, అంటే ఎస్ ఈజ్ ద రైట్ క్యాండిడేట్ అని మీరు ప్రూవ్ చేసుకున్నట్లయితే, మెంటర్ మీకు రెడీగా ఉంటారు మీకు హెల్ప్ చేయాలి. మీకు ఒక మొబైల్ కావాల్సి ఉంటుంది, మొబైల్లో ఇంటర్నెట్. ఈ కాలంలో మొబైల్ లేని వాళ్ళు అంటూ నాకు తెలిసేవారు లేరు. అడుక్కునే వాళ్ళకి కూడా మొబైల్స్ ఉంటాయి. ఆయన కనుక రైట్ డ్రీమ్ ఉండాలి, కానీ ఈ బిజినెస్ లో అతను కూడా కొట్టిస్తాడు రైట్ చెప్పాలని. ఓన్లీ రిసోర్స్ మొబైల్ అండ్ బిజినెస్ కాన్ఫరెన్స్ ద్వారా, స్ట్రీమింగ్ ఆడియోలు, వీడియోల ద్వారా పెట్టుకోవడంలో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారనమాట. ఈ అసెట్ అది నెట్వర్క్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలని. ఎందుకంటే చాలా మందికి ఆ, అవగాహన ఉండదు. అంటే ఈ బిజినెస్ ఏంటి, ఎలా నేను మాట్లాడగలుగుతానా, వాళ్ళు వస్తారా, వాళ్ళకి ఎలా చెప్పాలి అంతా మీకు వద్దు. మీకు చెయ్యాలని ఉంటే చాలు. ఎస్ నేను చేయగలను అంటే చాలు. మీరు కొంత నిరూపించుకోండి. నేర్చుకోవడానికి ట్రై చేయండి. బిజినెస్ లో ఉన్నది క్వాలిఫికేషన్ అదే. మేము ఈ బిజినెస్ లో చాలా మంది ఫిల్టర్ చేసి మిమ్మల్ని ఎందుకు మేము సెలెక్ట్ చేసామంటే, ఎస్ ఫర్ రైట్ పర్సన్, మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి, అలాంటి వాళ్ళ కోసమే ఈ బిజినెస్ అన్నమాట. అండ్ దెన్ వీళ్ళు వరల్డ్ వైడ్ గా చూసుకున్న బిగ్ లీడర్స్ అండి. వీళ్ళ గురించి చెప్పే అర్హత నాకు ప్రెసెంట్ అయితే లేదు, కానీ ఇస్ ద మోస్ట్, ఎలాంటి పీపుల్ చూడండి. ఒక్కొక్కరు ఫస్ట్ ఉన్నది బిలియన్ పైకి బ్రిట్ సిస్టమ్ ని స్థాపించిన వ్యక్తి, క్రౌన్ అంబాసిడర్ అంటారు. ఆ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాంతి కపుల్, హర్భజన్ సింగ్, డాక్టర్స్ వాళ్ళు, మణిపాల్ అండ్ రేణుకా రెడ్డి సాఫ్ట్వేర్ తెలుగు వాళ్ళే అంటారు. నెక్స్ట్ వచ్చేసి శివరామ్ అండ్ కృష్ణ. వాట్ ఫినామినల్ లీడర్స్ అండి. అందరూ రెడీగా ఉన్నారు. మీరు రెడీగా ఉన్నారా లేదా, అదొక్కటి మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ దెన్ వీళ్ళు తెలుగు మన లోకల్ లీడర్స్ అంటే తెలుగు వాళ్ళు. ఫస్ట్ వచ్చి రాజా నారాయణ స్టూడెంట్ గా ఉండి బిజినెస్ ని బిల్డ్ చేసి ఇప్పుడు రాక్ అండ్ రోల్ కాదండి, ప్రపంచాన్ని మార్చడానికి రెడీ అవుతున్నారు. ఆల్మోస్ట్ చాలా చాలా అద్భుతం, ఫినామినల్ లెవెల్లో ఉన్నారు. వాళ్ళలో చాలా మంది అతని డౌన్ చాలా మంది లీడర్స్. పక్కన వరప్రసాద్ అని సూర్యకుమారి గారు వైజాగ్ నుంచి, అండ్ పరిమళ మేడం గారు తిరుపతి నుంచి, నరేనోల పిన్నమ్మ గారు, ఒక సింగిల్ లేడీ తిరుపతి టిడిడిసి లో చిన్న జాబ్ చేసుకుంటూ బిల్ చేసి. నెక్స్ట్ వచ్చేసి రమేష్ సార్ ఉన్నారు, రమేష్ రాయపూర్ ట్రైనింగ్. నెక్స్ట్ వచ్చేసి దయానంద్ గారు ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెక్స్ట్ వచ్చి డాక్టర్ కళ్యాణ్ గారు, ఫినామినల్ ప్రపోజ్. అండ్ ఇందాక మీకు చెప్పినట్టు దీపక్ గారు చిన్న సామాన్యమైన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి మన వీళ్ళు వచ్చేసి సారీ వాళ్ళు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేసిన వాళ్ళు, పద్మా మేడం గారు. తర్వాత వీళ్ళు టీచర్ గా పనిచేసి ఓన్ మామూలు చిన్న శాలరీగా టీచర్ గా పనిచేసి టైం అండ్ సో మెనీ వాళ్ళు రెడీగా ఉన్నారండి. ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్? జస్ట్ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తే వాళ్ళతో ఒకసారి మీరు మళ్ళీ కూర్చొని సార్ ఫాలో అప్ మీటింగ్ పెట్టుకోండి. మేము మీకు కొన్ని స్ట్రీమింగ్స్ ఇస్తాం, కొన్ని ఆడియోస్, కొన్ని బుక్స్. మీరు వాటిని కేసుని స్టడీ చేయండి. వాళ్ళ స్టోరీస్ కేసుని స్టడీ చేసి మీరు ఒక బుక్స్ స్టడీ చేసి మీకంటూ మీరు ఒక రాసి పెట్టుకోండి. ఓకే. ఐడెంటిఫై మీ గోల్స్ ఏంటి, అది ఒకటి ఐడెంటిఫై చేసుకోండి. అండ్ మీరుగా ఒక కంటిన్యూ టు బిల్డ్ యువర్ కేస్, యువర్ సెల్ఫ్ అన్నమాట. అది చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ని ఆఫ్ కోర్స్ మీకు స్టార్ట్ చేయడానికి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ డీటెయిల్స్ ఉంటుంది, ఆధార్ కార్డు అండ్ బ్యాంక్ స్టేట్మెంట్. అండ్ బ్రిడ్ సిస్టమ్ లో ప్లగ్ ఇన్ అవ్వటానికి అదొకటి. స్పాన్సర్ మీకు బిజినెస్ లో కోచ్ అడిగితే మీకు హెల్ప్ చేస్తారు. అండ్ దెన్ సింపుల్ కమిట్మెంట్ ఉండాలి. మీ నుంచి మీకు కోరుకునేది అంటే మీ కమిట్మెంట్. మీరు టైం డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేయాలి. కంటిన్యూ టైం, లిటిల్ బిట్ బట్ కంటిన్యూగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. టైం కొంచెం
ప్రొడక్ట్స్ ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, లెర్నింగ్ ఎబిలిటీని నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ లెర్నింగ్ విల్ నెట్వర్క్ కోర్ డైరెక్ట్ సెల్లర్ విల్లింగ్ టు అసోసియేటెడ్ టు లెర్న్. ఓకే, యా, ఈ కోడ్ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ టేకింగ్ రైట్ డెసిషన్స్, ఐ టేక్ డిసిషన్ అండ్ దెన్ మేక్ ఇట్ రైట్. అంటే నేను బ్యాడ్ డిసిషన్ గుడ్ డిసిషన్స్ అంటూ ఏమి ఉండవు. మీరు డెసిషన్ తీసుకొని దాన్ని రైట్ గా చేయటమే అసలైన డెసిషన్ అంటారు అని ఎవరు రతన్ టాటా గారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ అండి. అండ్ ఈ ఇమేజ్ ఒక్కసారి మీరు చూడండి. ఇమేజ్ గురించి చిన్న కొంచెం చెప్తాను. ఈ ఇమేజ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక పెద్ద హౌస్, 2 విమానాలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, అంటే పెద్ద పెద్ద కార్స్, పెద్ద స్విమ్మింగ్ పూల్. అంటే ఇటువంటి కూడా ఉంటుందా అనే ఆలోచన ఇప్పటివరకైనా మీకు వచ్చిందా? ఫోటో మీరు ఇంతవరకు అంటే ఫస్ట్ టైం చూసినట్లయితే అంటే ఆలోచించండి. ఇటువంటి ఇమాజిన్ కూడా చేసి ఉండరు నాకు తెలిసి ఇప్పటి వరకు. ఇది కూడా మనిషే సృష్టించాడని, ఒక మనిషి ఆలోచనల నుంచే ఇది బయటకు వచ్చింది. ఈ డ్రీమ్ అతను డ్రీమ్ చేశాడు, ఇమాజినేషన్ చేసి డ్రీమ్ చేసి దానికోసం పని చేశాడు. జాబ్ చేస్తే వచ్చేది కాదండి ఇది. జాబ్ చిన్న ఎక్కడో పని చేస్తే కాదు వచ్చేది. ఇమాజినేషన్ నుంచి, డిఫరెంట్ థింకింగ్ నుంచి ఇటువంటి లెవెల్కి వచ్చేవారు. ఇటువంటి లెవెల్ వాళ్ళు ఎవరో కాదండి, వాళ్ళు రైట్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి మనల్ని కూడా చెప్తున్నారు ఇండైరెక్ట్. నేనే చేశానంటే మీరు కూడా చేయగలరు. ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డెసిజన్ తీసుకోండి. రైట్ బిజినెస్ అండి, రైట్ ఆపర్చునిటీ రైట్ టైంలో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బ్యాక్ టు హోస్ట్.